Audio Jungle. Hi everyone. క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సిఐటిఎస్ ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేయాలి, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీరికి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది, ఏజ్ లిమిట్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుండి క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్స్ సెషన్ 2025-26కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సిఐటిఎస్ కోర్సెస్ తీసుకోవడానికి ముందుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వారు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్సివిఈటి ద్వారా నేషనల్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సిఐటిఎస్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నాలెడ్జ్, స్కిల్ అండ్ యాప్టిట్యూడ్ ఇన్ వేరియస్ టెక్నికల్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆస్పెక్ట్స్పై ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా మరియు మీరు ఎంచుకున్న ట్రేడ్లో సీట్స్ అవైలబిలిటీని బేస్ చేసుకొని దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎవరైతే సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేవారు ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. మీకు అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సిఐటిఎస్ కోర్సు జాయిన్ అవ్వడానికి ఏఐసిఈటికి అప్లై చేయాలి. ఏఐసిఈటికి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు. సిఐటిఎస్ కోర్సు జాయిన్ అవ్వడానికి ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ రాయడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి May 8 నుండి 28 వరకు అవైలబుల్గా ఉంటాయి. ఏఐసిఈటికి అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి June 5 నుండి అవైలబుల్గా ఉంటాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ మాక్ టెస్ట్ని కూడా రాయొచ్చు. మీకు ఆ మాక్ టెస్ట్ రాస్తే అసలు ఈ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది June 15న కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ టెస్ట్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి June 22న రిలీజ్ చేస్తారు. June 13th నుంచి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే దీనిపై పూర్తి అవగాహన వస్తుంది. సిఐటిఎస్ కోర్సు జాయిన్ అవ్వడానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ అనౌన్స్ చేశారు. సిఐటిఎస్ కోర్సు జాయిన్ అవ్వడానికి ఎవరు ఎలిజిబుల్, దీనికి కావాల్సిన పర్టికులర్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎన్టీసీ ఆర్ ఎన్ఏసీ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ యూనివర్సిటీ నుండి ఎన్టీసీ లేదా ఎన్ఏసీ లేదా డిప్లొమా లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్. దీనికి అప్లై చేయడానికి 16 years ఉంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి అప్లికేషన్ చేయడానికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. 16 years నుండి మీరు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ అనేది 16 yearsగా ఉంది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి జనరల్ క్యాండిడేట్స్ 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్ 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఈ విధంగా ఉంది. ఏఐసిటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈ టెస్ట్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ టెస్ట్ని 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైము 2 hours ఉంటుంది. 2 hoursలో 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో ట్రేడ్కి సంబంధించి 75 క్వశ్చన్స్,
యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ పై ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగానే అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వడానికి పర్టికులర్ ఫీ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఒక సంవత్సరానికి ఈ కోర్స్కి కేటగిరీ వైజ్గా ఎంత ఫీ పే చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ పీడిఎఫ్ని ఒకసారి బ్రీఫ్గా చెక్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. సిఐటిఎస్కి డైరెక్ట్ అడ్మిషన్ అంటూ ఉండదు. దీనికి ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మెరిట్ సాధించిన వారికి మాత్రమే సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ టెస్ట్ రాసిన వారికి మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా అనౌన్స్ చేశారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఏఐ సిఈటికి అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వారికి వచ్చిన మార్కులు, మెరిట్ అండ్ సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్లోని సీట్స్ అవైలబిలిటీ అండ్ రిజర్వేషన్ ప్రకారంగా ఎన్ఎస్టిఐ అండ్ ఐటీ ఓటీలలో సిఐటిఎస్ కోర్సులలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు సిఐటిఎస్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఈ టెస్ట్లో మీరు మెరిట్ సాధించి ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేమ్ ఆఫ్ సిఐటిఎస్ ట్రేడ్ అండ్ ఎంట్రీ క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాము. సిఐటిఎస్ ట్రేడ్ ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఫిట్టర్. దీనికి సంబంధించి ఎంట్రీ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటిఈ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఏఐసిటిఈ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నుండి డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. BWOC in Aeronautical or Mechanical Engineering from AICTE UGC recognized engineering college or university, or 3 years diploma in aeronautical or mechanical engineering after class 10th from AICTE or recognized board of technical education. అంటే 10th తర్వాత AICTE or recognized board of technical education నుండి ఏరోనాటికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్-సర్వీస్ మ్యాన్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ 15 years ఆఫ్ సర్వీస్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. 10th class 2 years NTC పాస్డ్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఫిట్టర్. 10th తర్వాత ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఫిట్టర్ ట్రేడ్లో 2 years NTC కంప్లీట్ చేసిన వారు కూడా సిఐటిఎస్ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ సిఐటిఎస్ ట్రేడ్లో ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఫిట్టర్ ఈ ట్రేడ్లో జాయిన్ అవ్వడానికి ఈ ఎంట్రీ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకున్నారో ఆ ట్రేడ్కి రిలేటెడ్గా ఉండే ట్రేడ్నే సిఐటిఎస్లో ట్రేడ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సిఐటిఎస్లో పర్టికులర్ ట్రేడ్లో జాయిన్ అవ్వాలంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. ఈ విధంగా డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెకానికల్, ట్రన్నర్, వెల్డర్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, దానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ గురించి ఈ పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చారు. ఇందులో మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ ట్రేడ్ని సిఐటిఎస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సిఐటిఎస్ ట్రేడ్స్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయనేది సపరేట్ వీడియో చేస్తాను. ఐటీఐ అండ్ సిఐటిఎస్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అప్లికేషన్ డేట్స్ అనేవి May 8th నుంచి 28th వరకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన హాల్ టికెట్ అనేది June 5th నుండి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. June 15th ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి 22nd రిలీజ్ చేస్తారు.